సాయి కృష్ణ ఉదంతం జరిగిన తర్వాత కన్నీరు గాచినటువంటి చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది అయ్యో పాపం అని చెప్పి అన్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చే పరిస్థితి కలిశారు. ఎందుకు సాయికృష్ణ కుటుంబానికి ఒక పక్కన ఆ తల్లిని ఓదార్చుతూనే మరో పక్క రోడ్డెక్కి సిఐ నాగరాజు గారు సపోర్ట్ పడాలి, ఇదేమన్నా రాజకీయ కోణం అంటారా? నేను అసలు ములపూడి నాగేశ్వరరావు అన్నయ్య ఇంటికి నేను రోజు కనపడేదాన్ని, కానీ నేను ఈ 10 రోజుల్లో ఆయన ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళానంటే ఉదయభాను, నేను ఆఫీస్కి వెళ్ళి నేను వస్తూ ఉండగా ఉదయభాను గారు వచ్చారని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అక్క బాణాన్ని వచ్చారంటే అప్పటికి నేను బండి నేను పక్కన తీస్తూ కూడా ఆలోచించాను, ఇన్ని రోజులు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తే వీళ్ళు ఫీల్ అవుతారేమో, అంటే భానుగారు వచ్చారు కాబట్టి వచ్చారేమో అని చెప్పి అనుకుంటారని అనుకుంటానే నేను భానుగారి కోసమని ఆ గుమ్మం దగ్గరికి లోపల కూడా వెళ్ళలేదండి, గుమ్మం దగ్గరికి వెళ్ళాను. నేను వెడంగానే నుంచున్నాను. మన తమ్ముడు నవరింగ్ అన్నాడు, అక్క రాక్క నువ్వు మా సొంత అక్క అన్నాడు. నేను గబుక్రీలు పక్కన నుంచున్నాను, నేను అసలు ఏం మాట్లాడలేదు, స్పీచ్ కూడా ఇవ్వాల. సరే ఇదంతా అయిపోయింది. ఆ రోజు ఇక తెల్లారి ఈయన అరెస్ట్ చేస్తారంటేప్పటికి సండే పూట నేను ఇక్కడికి వెళ్ళాను. అయితే నేను ఉద్దేశం ఏంటి, నాకు ములపూడి నాగేశ్వరరావు వాళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదు, కాకపోతే ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే, ఇద్దరు 2 కళ్ళు అంటాడు. వీళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఈయన నాగరాజుకి కూడా న్యాయం జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక మంచి ఆఫీసర్ని కోల్పోతున్నాం. ఇప్పుడు ఇలా ఏమంటే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారనుకోండి సపోజ్, ఆ చట్టాలు ఏమైపోతాయి ఇంకా మీరు చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి అవుద్ది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది బాగానే ఉంది, సిఐ నాగరాజు వల్ల ఈ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉందంటున్నారు. అంటే ఒక రౌడీ షీటర్ అయితే మాత్రాన ఒక వ్యక్తిని చంపే అంత అధికారం ఉన్నాయంటారు? కాదండి, చంపారు ఇంకా నిర్ధారణ అవ్వలేదు కదా రాజకమల్ గారు. అంటే మనిషి ఇంకా నా కొడుకు ఎక్కడ అని చెప్పి తల్లి ఎక్కడ అంటే మరోపక్కేమో ఏం జరిగింది అనేది ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ గారు కూడా ఏం జరిగింది, ఎక్కడ తీసుకొచ్చారు, ఎలా వెళ్ళారు మొత్తం ఆయన చెప్తూ ఉన్నారు. ఒక సిట్ విచారణ జరుగుతుంది. మరి ఒక పక్క తల్లి నా కొడుకు ఎక్కడని చెప్పి రోధిస్తుంది, మరో పక్క మీలాంటి వాళ్ళేమో పౌర సమాజం స్థానికులేమో సిఐని కాపాడాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. అంటే ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, మీరు ఒక్కదానే కాదు, ఏరియాలో మొత్తం కృష్ణలంక రాణిగారితో ఈ ప్రాంతం అంతా కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారు సిఐ గారికి. ఫస్ట్ రోజు ఈయనకేంటి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇంత మంచి పనులు చేసినా కానీ నేను ఆలోచించా. కానీ ఫస్ట్ స్టెప్ నేనే తీసుకున్నాక ఆటోమేటిక్ ఎవరికైనా ధైర్యం చేసి రాణిగారి తోట నుంచి తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మన గంగానమ్మ గుడి దగ్గర నుంచి మొత్తం ఓవర్లుగా కృష్ణలంక మొత్తం కదిలొచ్చింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే నేను చేస్తే ఎంతమంది రావడానికి? ఆ రోజు మొట్టమొదటి బయటపడింది మీరే, వాళ్ళ ఇంటి దగ్గరికి జనం వచ్చారు, సిఐ గారిని అరెస్ట్ చేస్తున్నారు అని సమాచారం రావడం ఆదివారం పొద్దున జనం అయితే వచ్చారు తప్ప ఎవరు మీడియా మీకు వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే లేరు. మొట్టమొదటిగా స్పందించిన వాయిస్ మీదే, నేనే మాట్లాడి చెప్తున్నాగా. నేను సేవ్ పోలీసు నాగరాజు గారు ఉండాలి, మా కృష్ణలంక ఉండాలని చెప్పి మొట్టమొదటిగా వాయిస్ వినిపించింది. యాక్చువల్లీ నాకు ఈ ములపూడి నాగేశ్వరరావు వాళ్ళు కాకపోతే ఫస్ట్ రోజే వాయిస్ వినిపించేదండి. వీళ్ళ మేనమామలు అనేవాళ్ళు నాకు పరిచయం లేకపోతే నేను ఫస్ట్ రోజు నుంచే నేను వాయిస్ వెనకాల ఉండేదాన్ని. ఎందుకంటే నేను చూశాను కాబట్టి అండి. ఏమండి నేను ఒకటి ఆలోచించానండి, మనకి 50+ ఉన్నాయి, ఎన్నాళ్ళ బతుకుతామో తెలియదు. ఇప్పుడు మనం ఇలా చేస్తారా, మనం చంపేస్తారా? ఇప్పుడు ఒక న్యాయాన్ని బతికించాలి, ఒక న్యాయ వ్యవస్థను బతికించాలి. అతని వల్ల చాలామంది లబ్ధి పొందారు, అతని వల్ల ఒక ఏరియా బాగుపడింది, అతని వల్ల ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు విజయవాడ జరిగిందండి, రేపు గుంటూరు జరగచ్చు, ఇంకో ఊరు జరగచ్చు. కానీ ఇలాంటి మంచి ఆఫీసర్లని మనం కోల్పోతే ప్రతి ఒక్క చోటని ఇలాగే చేస్తే ఇక రాను రోడ్డు మీద మీరు చూస్తే ఇవాళ నిన్న రాత్రి ఒక తండ్రి కొడుకు అంట కృష్ణలంకలో ఇక్కడ మా వెనకమాల రోడ్డు చంపేశారు, కోసేశారు. అతను హాస్పిటల్ అల్లాడుతున్నారు. గద్దె రామ్మోహన్ గారు డబ్బులు కూడా పంపించారంట ఆయనకి. అలాగే మరి మొన్న ఎస్ఐ గారినో కానిస్టేబుల్నో దాడి చేశారు గంజాయి బ్యాచి. అంటే ఈయన 10 రోజులు లేకపోతే ఇంత చేస్తున్నారు, రేపొద్దున ఎవరండి మాకు రక్షణ చెప్పండి? ఇప్పటికే కృష్ణలంక నుంచి వెళ్ళిపోయారండి చాలామంది, ఎప్పటి నుంచో ఉన్న స్థానికులు వెళ్ళిపోయారు. ఎక్కడికి అటు బ్యారేజ్ అవతలకి, అటువైపు ఏమో పార్సారథి కళ్యాణ మండపం వైపుకి. ఎందుకు వెళ్ళిపోయారంటే అదే ఇవన్నీ అరాచకాలు, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వు, కృష్ణలంక అంటే ఒక మాస్ ముద్ర పడుతుంది. ఇక్కడ ఉన్న కాడి నుంచి పిల్లలు పాడైపోతున్నారు, మగపిల్లలు తప్పుదోవ పడుతున్నారు, ఆడపిల్లలకి పిచ్చి పనులు చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎందుకని చెప్పి వెళ్ళిపోబట్టి ఇదంతా కమర్షియల్ అయిపోతుంది. మీరు గమనించారో లేదు, అంతా ప్లేవుడ్ షాపులు, ఆటోమొబైల్ షాపులు, గోడౌన్లు కట్టేస్తున్నారు. ఇక రాను ఎప్పటి నుంచో ఉన్న రంగా గారు గెలిచిన డివిజన్లో ఈ రోజున కొన్నాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఆశ, ఇక్కడే పుట్టాం ఇక్కడే సావాలని. ఎన్నాళ్ళు ఉండగలుగుతామండి మేము చెప్పండి ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే? ఇప్పుడు ఆ పిల్లోడికి న్యాయం జరగాలనుకున్నాం, జరిగింది, వాళ్ళే చెప్పారు జరిగిందని. అలాగే ఇలాంటి ఆఫీసర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు.
ఓకే, సస్పెండ్ అంటే ఒక 2-3 నెలలు కానీ పోస్టింగ్ ఇస్తారనుకుంటున్నాం, కానీ 6 కేసులు నెలల పెడతాము, కేసులు పెడతాము, అరెస్ట్ చేయడం అనేది మేము భరించలేకపోతున్నాం. అంటే ఈ కేసులో సాయికృష్ణ కుటుంబం బాధితులా లేదంటే సస్పెండ్ అయిన సిఐ బాధితులు అంటారా? బాధితులు అంటే వాళ్ళ వేలో చూసుకుంటే నా బిడ్డ దూరం అయ్యాడు అనేది వాళ్ళు న్యాయంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ బిడ్డ చేసిన తప్పులు కూడా వాళ్ళు ఫస్ట్ రోజు చెప్పారు. 2-3 రోజులు మునపూడి నాగేశ్వరరావు గారు నిన్న మొన్న మీరు చూసుకుంటే నాకు కూడా వచ్చింది. ఆడు ఎప్పుడోకప్పుడు చచ్చేవాడే, ఇలాంటి పని చేసేవాడు, ఎవరికైతే రేపు చస్తాడు, కాకపోతే మేము శవమో బూడిదేమో అని అడిగామన్నారు. అంటే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు అయిపోయారు? మీ అబ్బాయి ఇలాంటి వాడు కాబట్టే మీరు ఫిక్స్ అయిపోయారు మైండ్లో. కాకపోతే ఆటోమేటిక్గా ఈరోజు మాకు బూడిద కావాలి, ప్రాణం కావాలి, అదే నోటితో మా ఓడేమైనా క్రిమినలా, మా ఓడేమైనా హత్యలు చేశాడా, అంతకన్నా ఘోరాలు చేయండి ఆయనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే సాయికృష్ణ మీ కుటుంబ సభ్యులు మీరు ఇలాగే స్పందిస్తారా? ఇలాగే సిఐకి సపోర్ట్ చేస్తారా? సభ్యుడు నిజంగా ఇలాంటి పనులు, గంజాయిలు, అమ్మాయిల మానభంగాలు చేయటం, ఇలాంటి పనులు చంపేస్తానండి నేను. నా కొడుకైతే నేనే చంపేస్తాను ముందే. అక్కడ దాకా ఎదగటం ఎందుకున్నానా, మనం ఎదటోళ్ళు ఉసురు చూసుకోవడం ఎందుకని చెప్పేసి అన్నంలో విషం పెట్టి చంపేస్తాను నేనైతే మై పర్సనల్ ఒపీనియన్. అంటే అలా ఎలా మాట్లాడుతున్నాం అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే వీళ్ళ కుటుంబ సభ్యులైతే ఈ రకంగా రోడ్డు ఎక్కుతారా, అన్నారండి. సిఐని సపోర్ట్ చేస్తారా బయట ప్రచారం దీన్ని కులపరంగా కూడా వెళ్తుంది. కులపరంగా దీన్ని ఏమన్నా ఈ రాజకీయ రంగు బ్లూతుంది, కుల రంగు కూడా బ్లూతుంది. కులం అని ఫస్ట్ అంది ఎవరు? మేము కాపులము, మేము కాపు కులంలో పుడతాం, మా తప్పు అన్న మాట అన్న వాళ్ళు. మేము ఎత్తలా, నేను కాపే, కానీ మేము ఏ రోజు మేము కులం ఎత్తలా. ఎందుకు ఎత్తలేదు? నాగరాజు గారు కాపులు కదా, నాగరాజు గారు కాపులే కదా, ఆయన ఎత్తరా నేను కాపని. కాపు కులం ఎత్తింది వీళ్ళు. ఎవరో నాగేశ్వరం అన్న వీళ్ళు ఎత్తారు. ఎవరు ఎత్తాం? ఎవరెత్తారు చెప్పండి? సాయికి మేనమామలు ఎత్తారు. వాళ్ళు ఎత్తారు, మేము ఎవరు ఎత్తలేదు కదా. కాపులైనా మేము ఏమంటే మాకు కులం పేరు చెప్పుకొని బతకాల్సిన అవసరం మాకు లేదండి. ఎందుకు లేదంటారేమో. ఇప్పుడు మా కులం అనేది మనము పెళ్ళిళ్ళకో పేరెంటాలకు వెళ్ళినప్పుడు అడుగుతారు కులాలు, అంతేగాని రాజకీయాల్లో కులాలు ఏంటండి? అదే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా. కులాన్ని అసలు అడ్డం పెట్టుకోవడం ఏంటి? మనకనేది మన గుర్తింపు ఉండాలి. సేవ్ పోలీస్ అనే దాని వెనక పోలీస్ వ్యవస్థ ఉందా లేదంటే పౌర సమాజం ఉందంటారు? పౌర సమాజం ఉందండి. మేము పౌరులం కదా ఏంటి? ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదుగా. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. సిఐ మీద ఒక అంత ఇంట్రెస్ట్ ఏంటి? ప్యాకేజీ ఎందిందా, గాడిది గుడ్డు ఎందింది, తొక్కండిందా అని. అంటే రాణిగారి తోటలో ఒక 200 మందికి, ఇక్కడ ఒక 500 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరికీ సిఐ డబ్బులు పంపించాడా? పిచ్చి మాటలు మాట్లాడతాం ఎందుకండి? నిమ్మల జ్యోతిక కోసుకుంటూ తిట్ట మెడకాయ డబ్బులు తీసుకుందంటే, ఇవాళ అదే పని చేస్తే కారంలో కొట్టుకొని కారం బిజినెస్ చేసుకొని ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర కారం ఇండస్ట్రీలో కానీ కేబుల్లో కానీ దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు. నెలకు 1,50,000 రూపాయలు జీతాలు ఇస్తాను నేను. 10 మందిని బతికిస్తున్నా నేను. నాకు రూపాయి తీసుకోవాల్సిన అవసరం ఎవరి దగ్గర లేదు. ఎక్కడన్నా మీరు తీసుకుందని నిరూపిస్తే నేను కిస్టల్ ల్యాంక నిలబడి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఈ కేసు ఇలా దర్యాప్తు జరుగుతున్న టైంలో ఒక వర్గం అంటే స్థానికులే ఒక ప్రాంతం చెందిన మీరే ఇలా సిఐకి సపోర్ట్ చేస్తున్నట్టు నిరసనలు తెలియజేస్తే ఈ కేసు తప్పుదో పట్టదంటారా? దీనికి రాజకీయ రంగు పొలవుందంటారా? కాదండి, మీకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కదా మేము నిలబెడతామని. అంత స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నిలబడకుండా ఎందుకు ఉంటుంది కేసు? మాలో ఉంటాం ఎంత. ఆఫ్టర్ ఆల్ మేమేంటి, ఆయన తప్పు చేయలేదని మేము నమ్మాం కాబట్టి మేము ఆయన సపోర్ట్ చేస్తున్నాం. అప్పుడు నీతి నిలబడుద్దా, నిజాయితీ నిలబడుద్దా, లేకపోతే ఆరోపణలు నిలబడితే తెలిసిపోద్దుగా. ఆయన మీద మీరు ఆరోపణ చేశారు, మేము ఆరోపణలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి సాక్ష్యాలు దొరకకుండా ఎలా ఉంటాయండి మీరు చెప్పండి? అదే కోర్టులో కూడా 29 ప్రవేశపెట్టమని చెప్పన్నారు. లేకపోతే ఏం ప్రవేశపెడతారు? ఉంటేనే కదా. అంటే మనిషి బతుకున్నాడారా సాయికృష్ణ? పిల్లసాయి బతుకున్నాడా? పిల్లసాయి ఏమయ్యాడు అనేది ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. అది అంటే సిఐ మీద ఎందుకు మీరు సడన్ గా ఈ ప్రాంతవాసులు సిఐ మంచోడు ఆయన రాబట్టి ఎలా జరుగుతున్నారు? గతంలో పనిచేసే సిఐలు ఉన్నప్పుడు కృష్ణలంక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు సడన్